Thank you for clicking on my video. ఈ వీడియోలో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఇందులో టూ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఒకటేమో ఇంటిగ్రల్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ v ఇంటూ du. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఈజ్ ఈక్వల్ టు u ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ dx. ఆర్ ఈ ఫార్ములాని ఇలా కూడా రాయచ్చు. ఓకే, LIAT. ఈ ఫార్ములాస్ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకు ఏది u తీసుకోవాలో ఫస్ట్, ఏది v తీసుకోవాలో తెలియాలి. అందుకు సింపుల్ ట్రిక్ ఏంటంటే LIAT ఈ సిరీస్. ఇందులో ఏది ఫస్ట్ వస్తే అది u తీసుకోవాలా, ఏది తర్వాత వస్తే అది v తీసుకోవాలా. ఇక్కడ L అంటే లాగరిథమిక్, I అంటే ఇన్వర్స్, A అంటే ఆల్జీబ్రా, T అంటే ట్రిగోమెట్రిక్, E అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అనమాట. ఇది ద్వారా ఫంక్షన్స్. ఇందులో ఏది ఫస్ట్ వస్తుందో అది u అనుకోవాలా, సెకండ్ వచ్చేది సెకండ్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ ఈ టూ ఫార్ములాస్ మీద ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయో నేను ఇక్కడ చూపెడతాను. ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో. ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ x ఇంటూ e పవర్ x dx. e పవర్ x అనేది ఎక్స్పోనెన్షియల్, x అనేది ఏంటంటే అర్థమెటిక్ ఆల్జీబ్రిక్. ఓకే, అర్థమెటిక్ ఆల్జీబ్రిక్. ఇంటిగ్రేషన్ x ఇంటూ sin x dx. sin x అనేది ఏంటంటే ఇక్కడ ట్రిగ్నోమెట్రీ, ఇదేంది ఆల్జీబ్రా. ఓకే, ఇంటిగ్రేషన్ x ఇంటూ log x లాగరిథమిక్ ఫంక్షన్, ఇది ఇన్వర్స్ ఫంక్షన్. ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలా, ఓకే, దానికి యూవీ మెథడ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. మనం టూ ఫార్ములాస్ ఉన్నాయి, ఏ ఫార్ములా యూజ్ చేసేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ e పవర్ x dx. ఫార్ములా ఏంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రేషన్ v ఇంటూ du. మన LIAT ఇది ఫార్ములా. ఇందులో u ఈజ్ ఈక్వల్ టు ఎంత, x. ఎలా చెప్పానంటే మన ఫార్ములా ఏంది, స్టార్టింగ్ ఇక్కడ u ఫస్ట్ ఏంది ఆల్జీబ్రా ఉంది, తర్వాత e పవర్ x అంటే ఏంది ఇది ఎక్స్పోనెన్షియల్ ఉంది. సో LIAT ఇలా స్టార్టింగ్ ఏంది లాగరిథమిక్, ఇన్వర్స్, అర్థమెటిక్, ట్రిగ్నోమెట్రీ, ఎక్స్పోనెన్షియల్. సో మనకి ఫస్ట్ ఏముంది ఆల్జీబ్రా ఇక్కడ ఉంది, ఎక్స్పోనెన్షియల్ లాస్ట్లో ఉంది. సో u ఈజ్ ఈక్వల్ టు ఏంది x అవుతుంది. ఓకే, v సెకండ్ ఫంక్షన్ ఏంటంటే e పవర్ x. మనం ఎప్పుడైనా ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేయాలా, సెకండ్ ఫంక్షన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. యూని డిఫరెన్షియేట్ చేస్తే 1 అవుతుంది. డివిని ఇంటిగ్రేషన్ చేయడం వల్ల డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయ్యి v ఉంటుంది. అప్పుడు e పవర్ xని ఇంటిగ్రేషన్ చేసి e పవర్ x. ఓకే, నెక్స్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూస్ అంతే. x ఇంటి ఇప్పుడు uv అంటే ఏంది, u ఎంత x, v ఎంత e పవర్ x అంటే ఏంది, uv అంటే x అంటే e పవర్ x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v du. ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఎంత e పవర్ x, du ఎంత 1. సో ఇంటిగ్రేషన్ చేశాడు మీద x ఇంటూ e పవర్ x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x. సో ఫైనల్ ఒక ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఇది ఈ సెకండ్ ఫార్ములా ద్వారా కూడా సేమ్ వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే, ఇంటిగ్రేషన్ f ఆఫ్ x g ఆఫ్ x dx. ఇది మన ఫార్ములా. ఇందులో చెప్పిన f ఆఫ్ x అంటే ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంది u ఈజ్ ఈక్వల్ టు x, సెకండ్ ఫంక్షన్ g ఆఫ్ x ఎంత e పవర్ x. ఇప్పుడు ఏం లేదు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అంతే. f ఆఫ్ x అంటే ఏంది ఫస్ట్ ఫంక్షన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంతే. సెకండ్ ఫంక్షన్ e పవర్ x కాబట్టి ఇంటిగ్రేషన్ సెకండ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసి ఇంటిగ్రేషన్ చేసి వచ్చిన ఆన్సర్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, అది కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ x ఇంటూ e పవర్ xని ఇంటిగ్రేషన్ e పవర్ x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x. సో ఇంటిగ్రేషన్ 1 ఇంటూ e పవర్ x. సో x ఇంటూ e పవర్ x అలా రాస్తాం, మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ e పవర్ x ఎంత e పవర్ x. సో మన ఆన్సర్ సేమ్, ఇక్కడ సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. సో ఈ మెథడ్ యూజ్ చేసి ఈ మెథడ్ అనేది యూజ్ చేసి సాల్వ్ చేసి ఇదన్నీ చేయొచ్చు. ఓకే, తర్వాత సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చిండు, x అంటే ఆల్జీబ్రా ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ సిరీస్ ఉంది కదా, ఇది యూజ్ చేసుకొని ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ ఏం వచ్చింది ఆల్జీబ్రా. సో ఇది అర్థమెటిక్. నెక్స్ట్ sin x అంటే ఏంది ట్రిగ్నోమెట్రీ. సో ఫస్ట్ ఏముంది అర్థమెటిక్, u ఈజ్ ఈక్వల్ టు x అయింది. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ అనేది సెకండ్ కాబట్టి ఇది సెకండ్ ఫంక్షన్. ఫస్ట్ ఫార్ములా సేమ్ ఇది. ఇప్పుడు u ఈజ్ ఈక్వల్ ఎంత x, u ఈజ్ ఈక్వల్ ఎంత, యూని డిఫరెన్షియేషన్ చేస్తే 1 అవుతుంది. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ sin x ఈజ్ ఈక్వల్ మైనస్ cos x. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, u ఎంత x, v ఎంత మైనస్ cos x. సో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఎంత మైనస్ cos x, నెక్స్ట్ du ఎంత 1. ఓకే,
ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ దాకా ఓకే. నెక్స్ట్ ప్లేస్ -1 ప్లస్ అవుతుంది. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత మనకి ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఒక ఆన్సర్ వచ్చింది. ఇది సెకండ్ ఫార్ములా యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సేమ్ ఇది ఫార్ములా. ఇందులో ఫస్ట్ ఫంక్షన్ ఏంది ఎక్స్ అంతే కదా. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ ఎంత సైన్ ఎక్స్. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ డిఎక్స్. ఇప్పుడు ఏంది ఎక్స్కి ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ ఎక్స్. ఓకే, మైనస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత మైనస్ కాస్ ఎక్స్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత ప్లస్ సైన్ ఎక్స్. సో మనకు వచ్చిన ఆన్సర్ ఇది. ఇక్కడ దీనివల్ల వచ్చిన ఆన్సర్ ఏంది ఇది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే ఏ ఫామ్లో యూజ్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది ఇంటిగ్రేషన్ ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ కాబట్టి మనం ప్లస్ అని పెడతాం. ఓకే, కాన్స్టెంట్ ప్లస్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లంలో ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఫస్ట్ ఫార్ములా చూసుకోండి. ఫస్ట్ ఏముంది ఆల్జీబ్రా, తర్వాత ఏముంది అది లాగరిథమిక్. ఫస్ట్ ఆల్జీబ్రా తర్వాత లాగరిథమిక్. సో లాగరిథమిక్ అంటే ఏంది ఫస్ట్ ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత లాగ్ ఎక్స్, సెకండ్ ఫంక్షన్ ఎంత ఎక్స్, డిఫరెన్షియేషన్ చేయండి 1/x, ఈజ్ ఈక్వల్ టు x² బై 2. ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ ఫార్ములాలో udv ఉంది. సో మనం ఇక్కడ dvని సెకండ్ ఫంక్షన్ అనుకున్నాం కాబట్టి dv అని పెట్టినాం. ఓకేనా, ఈ ఫార్ములా డైరెక్ట్ సెకండ్ ఫంక్షన్ ఏంది g అంటే ఏంది డైరెక్ట్ మనకి ఏమొస్తుంది ఎక్స్ వస్తుంది. ఓకే, అది ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. ఓకే, తర్వాత ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. u అంటే ఎంత log x, v అంటే ఎంత x² బై 2 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఎంత x² బై 2. నెక్స్ట్ du ఎంత 1/x. ఇప్పుడు సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x బై 2 ఏమవుతుంది 1/2 కామన్ దీని కాన్స్టెంట్ కాబట్టి x² ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది x² బై 2 అవుతుంది. ఓకే, మనకు ఒక ఆన్సర్ వచ్చింది దీన్ని బట్టి. తర్వాత సేమ్ సెకండ్ ఫార్ములా యూజ్ చేద్దాం. లాగ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ ఇంటిగ్రేషన్ x ఇంటూ dx. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమైతే 1/x ఇంటిగ్రేషన్ x² బై 2 అవుతుంది ఎక్స్ని. ఓకే, x క్యాన్సిల్ అయిపోయి నీకు x బై 2 అని ఇక్కడ వచ్చేస్తుంది. x బై 2 అంటే ఏంది 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకోండి. ఓకే, ఇంటిగ్రేషన్ x ఏమవుతుంది x² బై 2 అవుతుంది. సో ఫైనల్గా మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ చూడండి ఈక్వల్ ఉంది. ఓకే, ఇంటిగ్రేషన్ tan ఇన్వర్స్ x లాస్ట్ ఫార్ ఇన్వర్స్ ఫంక్షన్ కాబట్టి మనం ఒకసారి చూడండి li80. సో ఇందులో మనకి ఇన్వర్స్ ఎప్పుడు ఉంది సెకండ్లో ఉంది. ఫస్ట్ ఇక్కడ ఏది tan ఇన్వర్స్ x అనే ఫంక్షన్ ఒకటే ఉంది. ఏ ఫంక్షన్ ఇక్కడ ఒకటే ఫంక్షన్ ఉంది కాబట్టి దీనికంటే ముందు ఏం కోషెంట్ ఉంది 1 తీసుకుంటాం ఆబ్వియస్గా. ఓకే, ఏం లేకపోతే అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రేషన్ 1 ఇంటూ tan ఇన్వర్స్ x ఇంటూ dx. అంటే ఇలా రాయని అవసరం లేదు కానీ అండర్స్టాండింగ్ గురించి. ఓకే, యూజ్ ఈక్వల్ ఇన్ ద ఫస్ట్ ఏంది 1 అంటే ఏంది ఆల్జీబ్రిక్ అంటే ఏంది అర్థమెటిక్ కదా ఫంక్షన్. ఓకే, అర్థమెటిక్ అంటే ఏంది 1. సో తర్వాత ఏముంది ఇన్వర్స్ ఉంది. ఫస్ట్ ఇన్వర్స్ ఉంది తర్వాత అర్థమెటిక్ ఉంది. సో ఫస్ట్ ఇన్వర్స్ ఏమవుతుంది u అవుతుంది. ఓకే, u ఈక్వల్ tan ఇన్వర్స్ x, v ఈక్వల్ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, నేను ఈ ప్రాబ్లమ్ని సెకండ్ ఫార్ములా యూజ్ చేసి చేశాను. మీరు ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సెకండ్ ఫార్ములాలో వేసినాం సబ్స్టిట్యూట్ చేసినాం x ఇంటూ tan ఇన్వర్స్ x మైనస్ అంటే x అంటే ఏంది f(x) అంటే ఏంది tan ఇన్వర్స్ x. ఓకే, మీకు g(x) అంటే ఏంది ఇంటిగ్రేషన్ ఆఫ్ g(x) అంటే 1ని ఇంటిగ్రేషన్ చేస్తే x వస్తుంది. అందువల్ల x ఇక్కడ పెట్టినా. ఓకే, మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఓకే, x ఇంటూ tan ఇన్వర్స్ x అలా రాస్తాం మైనస్ అంతే. డిఫరెన్షియేషన్ tan ఇన్వర్స్ x ఏమవుతుంది 1/1 ప్లస్ x². ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమైతే 1 అంటే ఏమైతే x అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ మనకి. ఇక్కడ ఏమైందంటే -1/2 అంటే డివైడింగ్ అండ్ మల్టిప్లైడ్ బై 2. ఎందుకంటే మనకి ఇక్కడ 1/1 ప్లస్ x ఇంటిగ్రేషన్ చేయలేం. సో మనం ఒక ఫార్ములా లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అందుకే మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేస్తే x/1 ప్లస్ x² ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ రాసాం అంతే. తర్వాత ఈ ఫార్ములా ఏ ఫార్ములా కన్వర్ట్ చేసినామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x) బై f(x) చేసేసుకోవాలి లాగ్ ఆఫ్ f(x). ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఒక డెరివేటివ్ న్యూమరేటర్ అయితే ఒక ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ f(x). సో x ఇంటూ tan ఇన్వర్స్ x అలా ఉంటుంది.
1/2 ఉంటుంది. 2ని లోపల తీసుకెళ్తే 2x/1+x² అవుతుంది. ఇప్పుడు x ఇంటూ tan వచ్చాక అలా ఉంటుంది, 1/2 అలా ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x/1+x² ఏంది, 1+x² అనేది ఏంది f(x). 2x ఏంది దాని యొక్క డెరివేటివ్ అంతే కదా. సో దీని ఒక ఫార్ములా ఏంది, log of f(x) అంటే ఏంది 1+x² -1/2 log of 1+x² + c. సో సెకండ్ ఫార్ములా యూజ్ చేసేసినప్పుడు ఈ ఆన్సర్ వచ్చింది. మీరు ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇవన్నీ ఈ ఫార్ములాస్ అన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని 2 ఫార్ములాస్ యూజ్ చేసి చేసాము, సేమ్ ఆన్సర్ ఇది కూడా వస్తుంది. సో ఈ ఈ ఈ వీడియోలో మీరు తెలుసుకుంది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ బై యూజింగ్ 2 ఫార్ములాస్ ఈజీలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్.